వెల్కమ్ టు వెల్త్ గెలాక్సీ. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మనము ఫ్లిప్కార్ట్లో గిఫ్ట్ కూపన్ ఎలా చేయాలి, ఎలా రిడీమ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది ప్రాసెస్ అని చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసినాక చూడండి, యాప్ ఓపెన్ చేసినాక మనకి సెట్టింగ్స్లో ఆర్డర్స్లో ఉంటుంది, కింద ఆర్డర్స్ కదా, అకౌంట్లోకి వెళ్ళేసి అకౌంట్లో నుంచి మనకు కొంచెం పైకి స్క్రోల్ చేసేస్తే ఆర్డర్స్లో కింద కనపడుతుంది కూపన్స్ ఎలా రిటర్న్ చేయాలని ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్డ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, గిఫ్ట్ కార్డ్స్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ మనకు డిస్ప్లే అవుతుంది గిఫ్ట్ కార్డ్ నెంబర్, యాడ్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అని కనబడుతుంది. క్లిక్ చేసినాక కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న కార్డ్ నెంబర్ ఓపెన్ చేస్తే కార్డ్ నెంబర్ కనబడుతుంది. ఆ కార్డ్ నెంబర్ కాపీ చేసుకోండి. పిన్ నెంబర్ కనబడుతుంది, పిన్ నెంబర్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక పేస్ట్ చేసేసి అప్లై కొట్టేసినామంటే ఎంతైతే అమౌంట్ ఉంటుందో చూడండి, లైవ్లో చూడండి, నేను చేస్తాను. ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ వ్యాలెట్లో యాడ్ అయిపోద్ది. మనం ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. చూడండి, కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసాను, అప్లై కొటేషన్ డన్ వచ్చేసిందండి. చూడండి 5000 రూపీస్. మరి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది మనకి, ఏంటంటే 2000. ఇలాగ మనకి ఏదైనా సరే ఇలా యాడ్ చేసుకొని మనం రిడీమ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.